అందరికీ వందనాలు తెలియచేసుకుంటున్నానండి. నేను మీ వసంత ప్రసాద్. మరి దేవుని మహాకృపను బట్టి నేను చాలా బాగున్నాను. నన్ను, నా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మరి మీరందరూ కూడా దేవుని చేత ఆశీర్వదించబడుతున్నారని నేనైతే నమ్ముతున్నానండి, విశ్వసిస్తున్నాను. మరి సబ్‌స్క్రైబర్స్ అందరి కొరకు కూడా ప్రార్థన కూడా చేస్తున్నాను. మరి మీరందరూ కూడా నా కొరకు ప్రార్థన చేస్తున్నారని నేనైతే నమ్ముతున్నాను. నేను ప్రతి ఛానల్‌కి ప్రతి మెసేజ్‌కి చెప్తున్నానండి. నేను విశ్వాసిని మాత్రమే, సేవకురాలిని కాదు. దేవుడు నా జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. మరి దేవుడు నన్ను ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించాలనే ఉద్దేశంతో, దేవుని ప్రేమతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి. వసంత ప్రసాద్ అనే నా ఛానల్ మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరి ఈరోజు మొదటి దినవృత్తాంతములు 23వ అధ్యాయం 17వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. యెహోవా ఇప్పుడు నీ దాసుని గూర్చియు అతని సంతతిని గూర్చియు నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగును గాక. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ వాక్యాన్ని బట్టి మీరు నాలో ఉండి మాట్లాడమని, అనేక మందికి ఈ వాక్యం ఆశీర్వాదకరంగా, నాయనా నా తండ్రి మీ నడిపింపును దయచేయమని, మీరు నాలో ఉండి నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరి ఈ ప్రార్థన ఎవరు చేస్తున్నారు అనంటే, యెహోవా ఇప్పుడు నీ దాసుని గూర్చియు అతని సంతతిని గూర్చియు నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగును గాక అనే మాట ఎవరు మాట్లాడుతున్నారు అనంటే గనక దావీదు గారు ప్రభువుతో మాట్లాడుతున్నారండి. యెహోవా ఇప్పుడు నువ్వే మాట అయితే నీ దాసునికి సెలవిచ్చావో ఆ మాట మరి అతని గూర్చియు అతని సంతతిని గూర్చియు నువ్వు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమవ్వాలి అని చెప్పేసి ప్రభువుకి ప్రార్థన చేస్తున్నారు దావీదు గారు. మరి ఎందుకు ఇలా ప్రార్థన చేస్తున్నారు అని అంటే గనక 17వ అధ్యాయం మొదటి నుంచి చదివినట్లయితే గనక మరి దావీదు గారికి అనిపించింది, నేనైతే దేవదారు మ్రానులతో కట్టబడిన నగరంలో నివాసం చేస్తున్నాను. మరి నా దేవునికి మరి మందిరం లేదు, నివాసం లేదు అని చెప్పేసి నేను నా దేవుని కొరకు మంచి ఒక మందసాన్ని నేను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి దావీదు గారికి ఆలోచన కలిగినప్పుడు, ఆ ఆలోచనని నాతాను గారికి చెప్పినప్పుడు, నాతాను గారు ముందేమన్నారంటే, ప్రభు నీకెప్పుడు కూడా తోడై ఉంటారు. దేవుడు నీకు ఎల్లప్పుడూ కూడా తోడై ఉంటారు అని చెప్పేసి, మరి నీకేమనిపిస్తుందో అది చెయ్యి అని చెప్పేసి నాతాను గారు చెప్తారు. కానీ మరి నాతాను గారికి మరి యెహోవా వాక్కు ప్రత్యక్షమయ్యి, మరి దావీదు గారితో కొన్ని మాటలు చెప్పమని నాతాను గారితో చెప్పడం. మరి ఆ మాటల్లో దేవుడు మాట్లాడిన మాటలు దావీదు గారిని ఎప్పుడూ కూడా దీవిస్తానని, ఎప్పుడూ కూడా తోడై ఉంటానని దావీదు గారికి, అలాగే నీ కుమారులు మరి నా మందసాన్ని కడతారు, మరి నా మందిరాన్ని కడతారు, వారికి నేను తోడై ఉంటాను. మరి నీ పితరులకి నేను ఎలా అయితే కృప చూపకుండా ఉన్నానో, అలాగా నీ వెనుకటి తరం వారికి కూడా కృప చూపకుండా ఉంటానని అనుకోవద్దు. నీ వెనుకల తరం వారికి, నీ సంతతి అంతటికీ కూడా నా కృప చూపుతూనే ఉంటాను నేను అని చెప్పేసి మరి యెహోవా వాక్కు నాతాను గారికి ప్రత్యక్షమై నాతాను గారిని దావీదు గారికి చెప్పమన్నప్పుడు, నాతాను గారు దావీదు గారికి చెప్పినప్పుడు దావీదు గారు ఎంతగానో దావీదు సంతోషపడి మరి దేవునికి ప్రార్థన చేసుకుంటూ, దేవా నీవు నన్ను ఎంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రంది, దేవా ఇది నీ దృష్టికి స్వల్పమే గాని మరి నాకు ఎంత గొప్ప విషయం అని చెప్పేసి దేవుణ్ణి ఆరాధిస్తూ మరి దేవునికి తన హృదయంలో మరి కలిగిన ఆలోచనను బట్టి, దేవా నన్ను ఇంతగా రక్షించావా, నన్ను ఇంతగా కాపాడుతున్నావా, నన్నే కాదు నా వెనుకటి తరాన్నంతటినీ కూడా ఇంతగా రక్షిస్తాను, కాపాడుతాను, తోడై ఉంటాను, నా కృప ఎల్లప్పుడూ కూడా నీ సంతానానికి ఉంటుంది అని చెప్పేసి ఇంతగా నన్ను ఆశీర్వదించడానికి నేను ఏ పాటి వాడిని ప్రభువా, ఇవన్నీ కూడా నీకు స్వల్ప విషయాలే కానీ నా జీవితానికి ఎంతో గొప్ప విషయాలు అని చెప్పేసి మరి నువ్వు ఏదైతే కనుక నా సంతతిని వర్ధిల్ల చేస్తాను అని చెప్పేసి మాట్లాడేవో ఆ మాటలన్నీ స్థిరమవును గాక అని చెప్పేసి దావీదు గారు ప్రభువుకి యెహోవా తండ్రికి ప్రార్థన చేసుకుంటున్నారు, మనవి చేసుకుంటున్నారనండి. మరి అలాగే ఏంటంటే ఇక్కడ ప్రభు ఇంకొక మాట, దేవుడు ఇంకొక మాట మాట్లాడారు ఏంటంటే,
నీ మునుపటి తరానికి నీ నా కృపను తోడై ఉంచలేదు, అలాగే నీ వెనుకటి తరానికి తోడై ఉంచను అని అనుకోవద్దు. తప్పనిసరిగా నేను తోడై ఉంటాను, నీకు నువ్వు తోడై ఉంటాను, నీ సంతతికి తోడై ఉంటాను అని చెప్పేసి ప్రభు యెహోవా వాక్కు ఇక్కడ మాట్లాడుతూ ఉంది, దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. అంటే దావీదు గారు ముందు యొక్క తరానికి ఆ దేవుని కృప అంతగా లేదన్నట్టుగా ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియచెప్తున్నాడు. ఇప్పుడు కూడా ఈ వాక్యం ద్వారా ఏంటి అని అంటే కనుక, ఒకవేళ అన్య కుటుంబాల్లో వచ్చిన మనలాంటి వారికి, మన తల్లిదండ్రులకి, తాతలకి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క వాక్యం తెలియనప్పటికీ, దేవుడు నిజ దేవుడు అని వారు తెలుసుకోలేనప్పటికీ, దేవుని మహాకృపను బట్టి మనం తెలుసుకోగలిగాం. దేవునిది శాశ్వతమైన ప్రేమ అని మనం తెలుసుకోగలిగామండి. మనం ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా మనం ఏంటంటే మన బిడ్డల్ని దీవించాలని ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు కూడా ప్రార్థన చేసుకుంటాడు. ప్రభువా నీ ఆశీర్వాదాలు మాకు అందించు తండ్రి, నా బిడ్డలకు అందించు, నా కుటుంబానికి అందించు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. నిజానికి దేవుడు మనల్ని ఎప్పుడైతే ఆయన ప్రేమతో ఏర్పాటు చేసుకున్నాడో, నిజమైన మారు మనస్సు ద్వారా మనల్ని రక్షించుకున్నాడో, మరి మన తరాలని, రాబోయే తరాలంతటినీ కూడా రక్షిస్తూ ఉంటాడు. దేవుని సన్నిధిలో ఒక్క రోజు గడిపితే 1000 దినాలకి ఎలా అయితే గనక ఆశీర్వదించబడతామో, మరి మనం చేసే ప్రార్థనలను కూడా మన బిడ్డల్ని, అలాగే అందరినీ కూడా కాపాడుతూ ఉంటుంది. ప్రభువా మనం ప్రార్థన చేసుకున్నప్పుడు, ప్రభువా నా బిడ్డల్ని, నా సంతానాన్ని, నా వంశం అంతటినీ కూడా నువ్వు వర్ధిల్ల చేయి తండ్రి అని చెప్పేసి కూడా దావీదు గారు చేసిన ప్రార్థన కూడా మనం చేసుకోవడంలో కూడా తప్పేమీ లేదు. కానీ ఇప్పుడు పరిస్థితులను బట్టి నా వరకు బాగుంటే చాలు, నా పిల్లల వరకు బాగుంటే చాలు అని చెప్పేసి కొంతమంది మనం అనుకుంటూ ఉంటాం. కాదండి, ఎందుకంటే మరి దేవుని ప్రేమ తెలుసుకోలేని మన ముందు తరాలు ఉన్నట్టు, మరి మన వెనుకటి తరాలు దేవుని ప్రేమ తెలుసుకోకుండా జీవితాలను గడిపేసే విధంగా ఉండకూడదని, మన భక్తి దేవుడు నిజ దేవుడు అని తెలుసుకున్న మన యొక్క ఆలోచన మనతోటే అంతమైపోకూడదు అని చెప్పేసి మనం దేవునికి మొరపెడుతూ ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ప్రభువా నిన్ను తెలుసుకున్నాను, నా కుటుంబం కూడా నిన్ను తెలుసుకోవాలి, నా బిడ్డలు కూడా నిన్ను తెలుసుకోవాలి, నా బిడ్డలు కూడా నిన్ను స్మరిస్తూ ఉండాలి, నిన్ను ఆరాధిస్తూ ఉండాలి అని చెప్పేసి, నాతోటే ఈ భక్తి జీవితం అంతమైపోకూడదు ప్రభువా, నాతోటే నీ ఆశీర్వాదాలు కూడా మరి ముగిసిపోకూడదు తండ్రి. ఎందుకంటే నువ్వు దేవుడు ఎక్కడుంటే అక్కడే మనకు ఆశీర్వాదం, దేవుడు మనతో ఉంటే మనకు ఆశీర్వాదం, దేవుని ఆత్మ మనతో ఉంటే మన జీవిత నడిపింపంతా కూడా మనం నడవండి, ఆయనే చంక పెట్టుకుని మనల్ని ముద్దాడి నడిపిస్తూ ఉంటాడు యేసయ్య. అంత గొప్ప దేవుడు మన యేసయ్య. ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకున్న మనం ఈ జీవితాన్ని గడుపుతున్నాము అని అంటే గనక, ఈ జీవితం మన ద్వారా వెళ్ళిపోవటం లేదు. మన సొంత శక్తితో గాని, మన సొంత బుద్ధితో గాని మనం ఎప్పటికీ కూడా దేవుని ఆత్మను పొందుకోలేం. గాని కేవలం ఆయన ఉచితమైన కృపతో మాత్రమే మనం దేవుణ్ణి పొందుకోగలుగుతాం. జ్ఞానులు ఎప్పుడూ కూడా దేవుణ్ణి వెతుకుతారంట. మరి ఆ జ్ఞానం రావాలి అని అంటే కనుక దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరికైనా జ్ఞానం కొదువైతే కనుక నన్ను అడగండి, నేను ధారాళంగా వాళ్ళకి జ్ఞానాన్ని దయచేస్తానని చెప్పేసి ప్రభు వాక్యం చెప్తుంది మనకి. అలా ఏంటంటే జ్ఞానులే దేవుణ్ణి వెతుకుతారు, జ్ఞానం కలిగిన వారే ప్రార్థన చేస్తారు. అజ్ఞానులు లోకంతో కలిసిపోతారు. అజ్ఞానులు ఎప్పుడూ కూడా మరి వెలుగును చూడలేరు, నిత్య జీవాన్ని పొందుకోలేరు. జ్ఞానం కలిగి ప్రార్థన చేయాలి. ఆ జ్ఞానం దేవుడిచ్చిన జ్ఞానమై ఉండాలి. మరి ఆ జ్ఞానం కలిగి ప్రార్థన చేసుకున్నప్పుడు మన తరతరాలని కూడా దేవుడు విడిచిపెట్టకుండా ఉండాలని, మరి అలాగే ఏంటంటే మన తరతరాలు కూడా మరి దేవుణ్ణి తెలుసుకునేంత జ్ఞానం దేవుడే వారందరికీ కూడా దయచేయాలని మనం ప్రార్థించాలండి. దావీదు గారు చేసిన ప్రార్థనలు, కీర్తనల గ్రంథం చదివినప్పుడు, మరి దేవా నువ్వు నన్ను సృష్టించిన, మరి నువ్వు నన్ను నిర్మించిన విధానాన్ని చూస్తే నాకే భయం కలుగుద్ది అని చెప్పేసి దావీదు గారు ప్రార్థన చేస్తారు అని అంటే, అతను ప్రతిదీ కూడా మరి 103వ కీర్తనలో తన ప్రాణంతో కూడా చెప్పుకుంటాడు. మరి యెహోవా చేసిన ఉపకారముల్లో దేనిని కూడా మర్చిపోవద్దు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, మరి నా అంతరంగమునున్న సమస్తమా
మరి ఆయన చేసిన ఉపకారాల్లో కూడా దేన్ని మర్చిపోవద్దు అని చెప్పేసి తన ప్రాణంతో కూడా ఆయన చెప్పుకుంటూ ఉంటాడండి. మరి అంటే ఏంటంటే దేవుడు ఎంతగా మరి అతన్ని వెలుగు చూపిస్తున్నాడో, అతన్ని ఆశీర్వదించాడో అవన్నీ కూడా దావీదు గారు ఆలోచన చేసుకుంటూ ఉంటారు. మనం కూడా దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదించాడో, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మన జీవితం ఎలా ఉందో, దేవుణ్ణి తెలుసుకోని క్రితం మన జీవితాలు ఎలా ఉన్నాయో అవన్నీ కూడా ఆలోచించుకుంటే మనకి ఒక ఆలోచన కలుగుతూ ఉండే, ప్రభువా నేను ఎక్కడ ఉండేదాన్ని నన్ను ఎక్కడ తీసుకొచ్చి నిలబెట్టావు, నా జీవితం ఎలా పాడైపోబోతుంటే నువ్వు ఈ రోజు ఆశీర్వాదకరంగా నిలబెట్టావు ప్రభువా, నా కుటుంబాన్ని నువ్వు ఎంతగా రక్షించకపోతే ఈ రోజు ఈ స్థితిలో ఉంది తండ్రి అని చెప్పేసి మనం కూడా ఆలోచన చేసుకుంటే దేవుడి యొక్క అద్భుత కార్యాలు ఎంత మనం పొందుకుంటున్నామో కూడా మనకి ఆలోచన కలుగుతూ ఉంటుందండి. దీన్నే దైవ ధ్యానం అని కూడా అంటారు. అంటే దేవుడు మనకు చేసిన కార్యాలన్నింటినీ కూడా మనం ఆలోచించుకుంటే అది మనం ధ్యానించినట్టు, అంటే దేవుడు మనకు చేసిన మేలులన్నీ కూడా మనం నెమరు వేసుకుంటున్నట్టండి. అప్పుడు దేవుడిని మనం స్తుతిస్తూ ఉంటాం. ప్రతి కార్యాన్ని బట్టి ఆ పనిలో నువ్వు ప్రభువా నీకు ప్రార్థన చేసుకున్నాను, మరి వెంటనే ఆ పనిని నాకు ఇలా జరిగించావు కదా, ఇంకో ఈ సమస్యలో ఉన్నప్పుడు నేను ఇలా ప్రార్థన చేసుకున్నాను, ఆ సమస్య నుంచి విడిపించావు, ఇంకో ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలలో తట్టుకోగలిగే శక్తినిచ్చావు, అలాగే ఆ శ్రమల్లో కూడా సువర్ణంగా నన్ను మార్చావు తండ్రి అనే ఆలోచనలు మనకి కలుగుతూ ఉంటాయండి. దావీదు గారు కూడా మనిషే, దావీదు గారు కూడా మానవ శరీరం ధరించిన వాడే. కానీ ఇవన్నీ ఆలోచనలు కలిగాయి అని అంటే గనక దేవుడు అతనికి చేసిన మేలులు ఏది కూడా మర్చిపోకుండా తలచుకుంటూ ఉన్నాడు కాబట్టి దేవుడు హృదయాన్ని ఆయన అర్థం చేసుకోగలిగాడండి. అందుకనే దావీదు నా హృదయానుసారుడు అని చెప్పేసి ప్రభు కూడా మరి మరి దావీదు గారి గురించి సాక్ష్యం ఇచ్చే విధంగా ఉన్నారు. మరి మన హృదయం దేవుడికి ఎప్పుడూ తెలుసు, కానీ ఆయన హృదయాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే కనుక ఆయన మనకి ఏం మేలులు చేశారో ఆ మేలులను బట్టి తలుచుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఆయన్ని స్తుతిస్తే చాలు, ఆరాధిస్తే చాలు. ఆయన మనం స్తుతించేటప్పటికి, ఆరాధించేటప్పటికి, ధ్యానించేటప్పటికి ఆయన మన గురించి ఎంతో సంతోషపడిపోయే దేవుడు మన యేసయ్య. మరి అందుకని ఈరోజు మరి ప్రతీది కూడా మీకు ఈ వాక్యం ద్వారా దేవుడు మీకును నాకును తెలియచేస్తున్నాడండి. దేవుడు ఎన్ని మేలులు చేశాడో మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుడు మనల్ని కూడా ఎంత ఆశీర్వదిస్తున్నాడో, ఎంత వృద్ధిలోనికి తెస్తున్నాడో మనకి కూడా అర్థమవుతుందండి. అట్టి విధంగా మనం భక్తి జీవితంలో మనం ముందుకు సాగాలని, దేవుడి కొద్ది మాటల్ని మీ వినికిడిలో నా వినికిడిలో ఫలింప చేయాలని నేను కోరుకుంటున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ వాక్యాన్ని, ఈ మాటలను మీరు ఎవరికి చేరవేస్తారో, ఎవరు చూసేలా చేస్తారో మీ చిత్తం నీకు సమర్పణ ప్రభువా. నాయనా నా తండ్రి, నాలో పొరపాటు ఉంటే దయతో క్షమించి నీ కృపతో ప్రతి ఒక్కరికి ఈ మాటల్ని అందచేయమని, నాయన వింటున్న వారందరినీ కూడా ఆశీర్వదించి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి వసంత ప్రసాద్ అనే నా ఛానల్ మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. అందరికీ వందనాలు.